చూద్దాం. చూపించి ఏమి చర్యలు తీసుకుంటారో దయచేసి మీరు శాసనసభ అధిపతిగా ఈ రోజు వారిపైన చర్యలు తీసుకోవాలని, వారికి మద్దతు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ఈరోజు సస్పెండ్ చేసే విధంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 3 మాసాల్లో వారు ప్రతి సమావేశం జరిగినప్పుడు ఎంత గలాట చేసినా గతంలో లాగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభానాయకుడు హోదాలో వారిని ఎత్తి శాసనసభ బయట పడేయాలని చెప్పి ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. వాళ్ళు అరిచినా, వారు నినాదాలు చేసినా, ఈ సభకు వ్యతిరేకంగా ప్రవర్తించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అందేటువంటి కార్యక్రమాలు ఈ సభ ద్వారా అందాలి. వారు అరిచినా వారి దగ్గర నుంచి మంచిని తీసుకోండి, వారి చెడును ప్రజలే గమనిస్తారని చెప్పిన ఆలోచనలో వారిపై సస్పెండ్ చేసే కార్యక్రమం వారిలాగా గతంలో 10 ఏళ్లలో మా శాసనసభ్యులపైన చేసినటువంటి విధంగా ఈరోజు ఎప్పటికీ చేయలేం. కానీ ఈరోజు ఓ పెద్దలు శ్రీహరి గారి మీద చేసినటువంటి సందర్భంగా మేము ఈరోజు ఈ కెమెరాలన్నింటినీ పరిశీలించి శాసనసభ పక్ష నాయకులందరూ కూడా చూపించి చట్టాన్ని శాసనసభ రూల్స్ అతిక్రమించిన వారిపైన సస్పెండ్ కాదు అధ్యక్ష, ఈరోజు శాసనసభ్యత్వ పదవి కూడా రద్దు చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకునే విధంగా ఉండాలండి. ఇప్పుడే మా బీర్లయ్య గారు చెప్పారు, అనేక మంది శాసనసభ్యులు చెప్పారు అధ్యక్ష. గతంలో ఇదే సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు సంపత్ కుమార్ గారు, అప్పుడు గవర్నర్ గారు ప్రసంగం పైన చర్చ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ప్రతులు చింపివేస్తే అప్పుడున్న స్పీకర్ గారి కన్నుకు గాయమైందని చెప్పని ఈరోజు వారిని ఏకంగా సభ మొత్తం సస్పెండ్ చేసిన అధ్యక్ష. తీరా శాశ్వతంగా శాసనసభ నుంచి రద్దు చేసిన అధ్యక్ష. తీరా తెల్లవారు చూస్తే ఒక కన్ను గాయమైందని చెప్పి ఇక్కడ చెప్తే మరో కన్నుకు కట్టుకొని తర్వాత కనిపించినటువంటిది కూడా విమర్శ ఆ రోజు మనం చూసిన అధ్యక్ష. అయినా ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పెద్దలు మంత్రివర్గం అందరూ కూడా మీ ఓపికతోటి అనేక సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. మొన్న మాట్లాడితే బయటకు వెళ్ళి మాకు మైక్ ఇస్తున్నారు, మా గొంతు నులిపేస్తున్నారు. కానీ మొన్న మీరు అధ్యక్ష మొన్నటి రోజు 2 గంటల పైచీలకు వాళ్ళకు 1 నిమిషం తక్కువ గంట మీ మాట్లాడడం అధ్యక్ష. ఈరోజు ఎక్కడ ఈ ప్రజాబద్ధులు పై చర్చ జరిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు